హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తే ఇలా 2 బంగాళదుంపలు ఉన్నట్టయితే టేస్టీ పునుగులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తింటే కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్టి పునుగులు బంగాళదుంపలతో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కాస్త సాల్ట్ వేసి ఒక 2 విజిల్కి ఉడికించుకున్నాను. మనకు ఒక 2 విజిల్ అయితే ఇలా మెత్తగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత కాస్త చల్లారినాక ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పైన పొట్టు తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి పల్స్ తిప్పుకున్నట్టయితే మనకి ఇలా మెత్తగా మెదుగుతుందండి. ఇప్పుడు చూడండి, బంగాళదుంప పేస్ట్ ఇలా బాగా మెత్తగా మెదగాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి వేసుకుంటున్నానండి. 1.5 కప్పు వేసుకుంటున్నాను. మనం తీసుకున్నది 2 బంగాళదుంపలు కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2-3, ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోవాలండి, మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి. అలాగే చిటికెడు పసుపు, మంచి కలర్ కోసం పసుపును వేసుకోవాలి. అలాగే పునుగులు మంచి రుచిగా రావాలి అంటే కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కాస్త వేసుకోవాలి. కరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చండి, నేనైతే కరివేపాకు వేయట్లేదు. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుంటే మనకు పునుగులు పొంగుతూ వస్తాయి. లాస్ట్లో 1 కప్పు పెరుగును వేసుకోవాలి. పెరుగు చూసుకొని వేసుకోండి, మీరు వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పెరుగు వేసుకుంటే మనకు కొంచెం పుల్లగా చాలా బాగుంటాయండి. దీంట్లో నీళ్ళు వేయకుండా మనం అలాగే కలిపేసుకోవాలి. పిండి కాస్త జారుడుగా ఉందనుకుంటే మరి కాస్త వేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనకి సాల్ట్ ఏమైనా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి చేతిని కడిగిన తర్వాత మనకి పునుగులు ఇలా వేసినప్పుడు అలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి కొద్దిగా పిండి నానిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంచెం పిండి వేసినట్టయితే మనకి ఇలా పొంగుతూ వస్తే మనకు పునుగులు అనేటివి చక్కగా వస్తాయండి. ఇప్పుడు చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు, లేదు మీరు కొంచెం పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చండి. చిన్న పునుగులు అయితే మనకు చక్కగా వేస్తే చాలా బాగుంటాయి. ఇలా మనకి ప్యాన్లో ఎన్ని అయితే పడతాయని చూసుకొని వేసుకొని మంట మీడియంగా పెట్టి నిదానంగా వేయించుకోండి. వీటిని మనకి ఇవి బంగాళదుంపలతో చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం నిదానంగా వేయించుకున్నట్టయితే మనకు క్రిస్పీగా వస్తాయండి, లోపల కూడా చక్కగా ఉడుకుతాయి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు ఒక జల్లెల గెంటి తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకు కాస్త బాగా వేగిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు బాగా వేగాయి కదా. ఇప్పుడు జల్లెల గెంటిలోకి తీసుకొని ఆయిల్ మొత్తం ఒడిచిపోయేలాగా ఇలా పట్టుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగతా పునుగులు కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇలా ఎన్ని అయితే పడతాయని చూసుకొని వేసుకొని ఇవి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీటిని కాస్త నిదానంగా వేయించుకుంటేనే మనకు చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూడండి, మంచి కలర్ వచ్చాక ఇవి కూడా తీసి వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చాలా బాగుంటాయండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. సాయంత్రం ఏదైనా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ బంగాళదుంపల పునుగులు చాలా బాగుంటాయి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ పునుగులు మనకి మంచి రుచితో పాటు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేయడానికి ఏమీ లేకపోయినా ఒక 2 బంగాళదుంపలు ఉన్నట్టయితే ఇంట్లో టేస్టీ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.